ఈ కార్పల్ టన్నెల్ సమస్యకి ఎలాంటి వైద్యం ప్రారంభంలో ఉంటుంది? సర్జరీ ఎవరికి అవసరము? దీని ద్వారా శాస్త్రంగా పరిష్కారం లభిస్తుందా? సో కార్పల్ టనల్ సమస్య అగైన్ మేము చూసే పాపులేషన్ గ్రూప్లో 2 ఏజ్ గ్రూప్స్ చూస్తామన్నమాట. ప్రథమంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లలో ఎందుకు చూస్తామంటే ఎక్కువ టైం కంప్యూటర్ మీద స్పెండ్ చేయడం, ఎక్కువ టైం మౌస్ మీద స్పెండ్ చేయడం, హ్యాండ్ అదే పొజిషన్లో ఉండడం వల్ల టన్నెల్ మీద ప్రెషర్ ఎక్కువగా పడుతుంది. సో ఎప్పుడైతే ఆ టన్నెల్ మీద ప్రెషర్ ఎక్కువగా పడుతుందో ఆ ఫింగర్స్ అనేది నమ్నెస్లోకి వెళ్ళిపోయి ఈ కార్పల్ టన్నెల్ సమస్య అనేది చూస్తాం. సో ఇలాంటి వాళ్ళని ట్రీట్ చేయడం అనేది చాలా సులువండి. ఓకే, ఫస్ట్ థింగ్ కనుక మనకు చూసుకున్నట్లయితే ఏదైతే ప్రెషర్ హ్యాండ్ మీద పడుతుందో దాన్ని రిలీవ్ చేసేసుకొని కొన్ని రకాలుగా నర్వ్ గ్లైడింగ్ ఎక్సర్సైజెస్, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్, నర్వ్ ఎక్సర్సైజెస్, హ్యాండ్ రొటేషన్స్ చేసుకొని కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ప్రతి అరగంటకి గంటకి హ్యాండ్లో బ్రేక్ ఇచ్చి వర్క్ నుంచి బ్రేక్ తీసుకొని హ్యాండ్ రెగ్యులర్గా రొటేట్ చేసుకోవడం, మూమెంట్స్ చేసుకోవడం అండ్ ఫింగర్ మూమెంట్స్ చేసుకోవడం ఇలాంటివి చేయడం వల్ల ఇలాంటి కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ యంగ్ పేషెంట్స్లో రాకుండా మనం కాపాడుకునే అవకాశం ఉంది. రెండవది, వచ్చిన వాళ్ళకి కూడా మనం ఈ ప్రికాషన్స్ అండ్ కొన్ని మెడికేషన్స్ తోని చాలా వరకు వీళ్ళు సెట్ అయిపోతారు. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.